హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రేమచ్చ యూట్యూబ్ ఛానల్. ఐపీఎల్ 2025లో మ్యాచ్ నెంబర్ 51లో గుజరాత్ టైటాన్స్తోని సన్ రైజర్స్ హైదరాబాద్ అయితే తలపడబోతుంది. మరి మ్యాచ్లో వచ్చేసరికి గిరిజట్ల యొక్క ప్లేయింగ్ 11 ఎలా ఉండబోతుంది, అదేవిధంగా బలాలు ఏంటి, బలహీనతలు ఏంటి, ప్రజెంట్ ఈ రెండు జట్లు వచ్చేసరికి టేబుల్ పాయింట్లో ఏ పొజిషన్లో ఉన్నాయి, ఈ జట్ల యొక్క ప్లే ఆఫ్ ఆశలు ఏ విధంగా ఉన్నాయి, ఈ మ్యాచ్ వచ్చేసరికి ఎక్కడ జరగబోతుంది, అక్కడ పిచ్ రిపోర్ట్ ఎలా ఉండబోతుంది, వీటన్నిటి గురించి క్లియర్ కట్గా అయితే తెలుసుకునే ముందు మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ మాత్రం అయితే క్లిక్ చేసి పెట్టుకోండి. ఫర్దర్గా మేము వీడియోలు అప్లోడ్ చేసిన మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఐపీఎల్ 2025లో వచ్చేసరికి మరో ఇంట్రెస్టింగ్ కరమైన ఫైట్కి అయితే రెండు జట్లు అయితే సిద్ధమవుతున్నాయి. మ్యాచ్ నెంబర్ 51లో వచ్చేసరికి సన్ రైజర్స్ హైదరాబాద్ తోటి గుజరాత్ టైటన్స్ అయితే తలబడబోతుంది. బలమైన గుజరాత్ టైటన్ తోటి మన సన్ రైజర్స్ ఎంత వరకు అడ్డుకుంటుందో అయితే చూడాలి. వరుస విజయాలతోనైతే గుజరాత్ టైటన్ దూసుకుపోతుంది. వరుస పరాజయాలతోనైతే సన్ రైజర్స్ పూర్తిగా డీలా పడిందని చెప్పుకోవచ్చు. మరి ఎంత మేరకు అడ్డుకట్ట వేస్తుందని అయితే చూడాలి. ఈ మ్యాచ్ వచ్చేసరికి అహ్మదాబాద్ వేదిక అయితే జరగబోతుంది. మరి ఈ మ్యాచ్లో వచ్చేసరికి రిజట్ల యొక్క ప్లేయింగ్ 11 ఎలా ఉంది, ఏ విధంగా ఉంది, అసలు బలాలు ఏంటి, బలహీనతలు ఏంటి అని అయితే క్లియర్ కట్గా అయితే తెలుసుకుందాం. మొట్టమొదటిగా చూసుకుంటే గుజరాత్ టైటాన్స్ విషయానికి వచ్చినట్టయితే గుజరాత్ టైటన్ ఈ సీజన్లో మాత్రమైతే అద్భుతమైన ప్రదర్శనతో అయితే దూసుకొని పోతుంది. గుజరాత్ టైటన్ ఈ సీజన్లో వచ్చేసరికి ఓవరాల్గా 9 మ్యాచ్లు అయితే ఆడింది. అందులో 6 మ్యాచ్లు గెలవగా కేవలం 3 మ్యాచ్లు మాత్రమే ఓడిపోవడం జరిగింది. పాయింట్ టేబుల్లో చూసుకుంటే 4వ పొజిషన్లో అయితే ఉండడం జరిగింది. నెట్ రన్ రేట్ వచ్చేసరికి +0.78 అయితే ఉందని చెప్పుకోవచ్చు. గుజరాత్ టైటన్స్కి ఇంకా 5 మ్యాచ్లు అయితే ఉండడం జరిగింది. 5 మ్యాచ్లో కేవలం 3 మ్యాచ్లు గెలిస్తే ప్లే ఆఫ్ అయితే ఇతర జట్లపైన ఆధారపడకుండా డైరెక్ట్ వెళ్ళిపోతుంది. 2 మ్యాచ్లు గెలిస్తే మాత్రమైతే ఇతర జట్లపైన ఆధారపడాల్సి అయితే ఉంటుంది. 5 మ్యాచ్లో 3 మ్యాచ్లు గెలవడం గుజరాత్ టైటన్స్ ప్రజెంట్ పర్ఫార్మెన్స్ దృష్ట్యా చూసుకుంటే చాలా ఈజీ అని చెప్పుకోవచ్చు. ఖచ్చితంగా గుజరాత్ టైటన్స్ ఈ సీజన్లో అయితే ప్లే ఆఫ్ పక్కా అని చెప్పుకోవచ్చు. గత మ్యాచ్లో వచ్చేసరికి గుజరాత్ టైటన్స్ 8 వికెట్ల తేడాతో ఘోరంగా అయితే ఓడిపోవడం జరిగింది రాజస్థాన్ రాయల్స్ చేతిలో. ఆ మ్యాచ్లో వచ్చేసరికి బౌలర్ కానీ బ్యాటర్ కానీ సమిష్టిగా రాణించినా కానీ రాజస్థాన్ రాయల్ బ్యాటర్లు అద్భుతమైన ప్రదర్శన చేయడంతోనే ఆ మ్యాచ్లో ఘోరంగా అయితే ఓడిపోవడం జరిగింది గుజరాత్ టైటన్స్ మాత్రం. అయితే భారీ ఓటం తర్వాత ఇప్పుడు గుజరాత్ టైటన్స్ వచ్చేసరికి సన్ రైజర్స్ హైదరాబాద్తోనే తలబడబోతుంది. మరి ఈ మ్యాచ్లో వచ్చేసరికి గుజరాత్ టైటన్స్ యొక్క ప్లేయింగ్ 11 ఎలా ఉంది, ఏ విధంగా ఉంది, ఏమైనా మార్పులు చేసే అవకాశం ఉన్నాయా లేవా అని అయితే చూసుకుందాం. ఓవరాల్గా చూసుకుంటాం అయితే ఎటువంటి మార్పులు లేకుండానే బరిలో దిగే అవకాశం అయితే క్లియర్ కట్గా అయితే కనిపిస్తుంది. శుభ్మన్ గిల్, జాస్ బట్లర్, సాయి సుదర్శన్, రుతర్ఫర్డ్, షారుఖ్ ఖాన్, రాహుల్ త్రిపాఠి, రషీద్ ఖాన్, సాయి కిషోర్, మహమ్మద్ సిరాజ్, ప్రసిద్ధ్ కృష్ణ, వాషింగ్టన్ సుందర్, ఇషాంత్ శర్మతో కూడిన ప్లేయింగ్ 11 అయితే ఉండబోతుంది. ఇషాంత్ శర్మ వచ్చేసరికి ఇంపాక్ట్ ప్లేయర్గా ఆడే అవకాశం అయితే కనిపిస్తుంది. ఓవరాల్గా ప్లేయింగ్ 11లో చూసుకుంటే మాత్రం అయితే గుజరాత్ టైటన్ బలమైన బ్యాటింగ్తో పాటు బలమైన బౌలింగ్ లైనప్ అయితే ఉండడం జరిగింది. ముఖ్యంగా బౌలింగ్ పొజిషన్లో చూసుకుంటే మాత్రం అయితే మహమ్మద్ సిరాజ్, ప్రసిద్ధ్ కృష్ణ, ఇషాంత్ శర్మలు మాత్రం అయితే ఆకట్టుకోవడం జరిగింది. కాకపోతే గత మ్యాచ్లో వచ్చేసరికి అనుకున్నంత స్థాయిలో అయితే బౌలర్స్ అయితే రాణించలేకపోయారు. పూర్తిగా ప్రదర్శన చేయడంతో ఆ మ్యాచ్లో ఘోరంగా అయితే ఓడిపోవడం జరిగింది. అంతకుముందుకు 2 మ్యాచ్లు వచ్చేసరికి బౌలర్స్ మాత్రం అయితే నెక్స్ట్ లెవెల్లో ఆకట్టుకోవడం జరిగింది. గుజరాత్ బౌలర్స్ మాత్రం అయితే సన్ రైజర్స్ హైదరాబాద్తో జరిగే మ్యాచ్లో వచ్చేసరికి అటు ఇషాంత్ శర్మ కానీ, మహమ్మద్ సిరాజ్ కానీ, ప్రసిద్ధ్ కృష్ణ కానీ, వాషింగ్టన్ సుందర్, సాయి కిషోర్, రషీద్ ఖాన్ వంటి బౌలర్స్ మాత్రం అయితే మరోసారి ఆకట్టుకుంటే ఈజీగా గెలిచే అవకాశాలు అయితే మెండుగానే కనిపిస్తున్నాయి. బౌలింగ్ పొజిషన్లో పెద్ద మైనస్లు అయితే కనిపించడం లేదు. అదేవిధంగా బ్యాటింగ్ పొజిషన్లో చూసుకుంటే ముఖ్యంగా టాప్ ఆర్డర్ బ్యాట్స్మెన్ భీకరమైన ఫామ్లో ఉండడం జరిగింది. శుభ్మన్ గిల్, జాస్ బట్లర్, సాయి సుదర్శన్ మాత్రమైతే భయంకరమైన ఫామ్లో ఉన్నారు. వీళ్ళతో పాటు రుతర్ఫర్డ్, అదేవిధంగా వాషింగ్టన్ సుందర్, షారుఖ్ ఖాన్ మాత్రమైతే అత్యంత భయంకరమైన బ్యాటింగ్ లైనప్ అయితే ఉంది. ఆ టాప్ ఆర్డర్ బ్యాట్స్మెన్, మిడిల్ ఆర్డర్ బ్యాట్స్మెన్ చాలా స్ట్రాంగ్ అయితే ఉండడం జరిగింది గుజరాత్ టైటన్స్కి మాత్రమైతే. ఓవరాల్గా అన్ని మ్యాచ్లో చూసుకుంటే గుజరాత్ టైటన్ ఆల్మోస్ట్ 4వ పొజిషన్ వరకే బ్యాటింగ్ చేసే అవకాశం అయితే కనిపిస్తుంది గత కొద్ది మ్యాచ్ల నుంచి. దీన్ని బట్టి చూస్తేనే గుజరాత్ టైటన్ బ్యాటింగ్ లైనప్ ఎంత స్ట్రాంగ్గా ఉందో మనం అర్థం చేసుకోవచ్చు. సన్ రైజర్స్ హైదరాబాద్ జరగబోయే మ్యాచ్లో మరోసారి వీళ్ళు ఆకట్టుకుంటే మాత్రమైతే సన్ రైజర్స్ ఘోర ఓటమి అయితే సరి చూడాల్సి అయితే ఉంటుంది. ఓవరాల్గా చూసుకుంటే గుజరాత్ టైటన్స్ అంటే బ్యాటింగ్లో కానీ బౌలింగ్లో కానీ చాలా స్ట్రాంగ్ అయితే ఉంది. మైనస్లు మాత్రం అయితే చాలా తక్కువగానే కనిపిస్తున్నాయని చెప్పుకోవచ్చు ప్రజెంట్ మాత్రం అయితే.
అదేవిధంగా సన్ రైజర్స్ హైదరాబాద్ విషయానికి వచ్చినట్లయితే ఈ సీజన్‌లో ఎస్ఆర్‌హెచ్ మాత్రం అయితే పూర్తిగా పేలవమైన ప్రదర్శన అయితే కనబరుస్తుంది. ఏమేమి బ్యాటర్లు ఉన్నా గానీ అనుకున్నంత స్థాయిలో సక్సెస్ అయితే కాలేకపోతుంది. అటు బ్యాటింగ్‌లో గానీ, బౌలింగ్‌లో గానీ పూర్తిగా విఫలం అవ్వడంతోనైతే వరుస ఓటములైతే చవి చూడడం జరుగుతుంది. ప్రజెంట్ ఎస్ఆర్‌హెచ్ వచ్చేసరికి 9వ పొజిషన్‌లో ఉంది. ఓవరాల్‌గా ఈ సీజన్‌లో 9 మ్యాచ్‌లు ఆడి కేవలం 3 మ్యాచ్‌లే గెలవడం జరిగింది. 6 మ్యాచ్‌లో ఘోరంగా అయితే ఓడిపోవడం జరిగింది. నెట్ రన్ రేట్ వచ్చేసరికి -1.10 అయితే ఉంది. దారుణమైన సిచ్యువేషన్‌లో సన్ రైజర్స్ హైదరాబాద్ ఉందని చెప్పుకోవచ్చు. ఇప్పుడు గుజరాత్ టైటాన్స్‌తో జరగబోయే మ్యాచ్‌లో ఎస్ఆర్‌హెచ్ చాలా అంటే చాలా కీలకమైన మ్యాచ్. ఈ మ్యాచ్‌లో గెలిస్తేనే గుజరాత్ టైటాన్స్ వచ్చేసరికి ప్లే ఆఫ్ ఆశలైతే ఉంటాయి. లేదంటే మాత్రం అయితే ప్లే ఆఫ్ రేస్ నుంచి గుజరాత్ టైటన్స్ అయితే వైదొలిగినట్టే అయితే చెప్పుకోవచ్చు. ఇంకా గుజరాత్ టైటన్స్‌కి 5 మ్యాచ్‌లో ఉన్నాయి. 5 మ్యాచ్‌లో ఓవరాల్‌గా చూసుకుంటే 10 పాయింట్లు అయితే 5కి 5 గెలిస్తే, లేకపోతే ఒక్క మ్యాచ్ ఓడిపోతే మాత్రం అయితే 8 పాయింట్లు ప్లస్ 6 పాయింట్లు 14 పాయింట్లే. ప్లే ఆఫ్ చేరాలంటే మినిమం 16 పాయింట్లు ఉంటేనే ప్లే ఆఫ్ చేరే అవకాశం అయితే కనిపిస్తుంది. ఓవరాల్‌గా చూసుకుంటే ఎస్ఆర్‌హెచ్ మాత్రమైతే గుజరాత్ టైటాన్స్‌తో జరగబోయే మ్యాచ్‌లో చావో రేవో మ్యాచ్. ఈ మ్యాచ్‌లో గెలిస్తేనే మన ప్లే ఆఫ్ రేస్‌లో ఉంటుంది. లేకపోతే మాత్రం అయితే ఓడిపోతుందని కూడా చెప్పుకోవచ్చు. గత మ్యాచ్‌లో చూసుకుంటే చెన్నై సూపర్ కింగ్ పైన 5 వికెట్ల తేడాతోనే అద్భుతమైన విజయం అయితే నమోదు చేయడం జరిగింది. ఆ విజయం తర్వాత ఇప్పుడు గుజరాత్ టైటాన్స్‌తో అయితే తలపడబోతుంది. మరి ఈ మ్యాచ్‌లో వచ్చేసరికి ఎస్ఆర్‌హెచ్ యొక్క ప్లేయింగ్ 11 ఎలా ఉంది? ఏ విధంగా ఉంది? ఏమైనా మార్పులు చేసే అవకాశం ఉన్నాయా లేవా అనేది క్లియర్ కట్గా అయితే తెలుసుకుందాం. ప్లేయింగ్ 11లో చూసుకుంటే ఎటువంటి మార్పు లేకుండానే బరిలో దిగే అవకాశం ఉన్నట్లయితే క్లియర్ కట్గా అయితే తెలుస్తుంది. ఓవరాల్‌గా ప్లేయింగ్ 11లో చూసుకుంటే ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్, నితీష్ కుమార్ రెడ్డి, ఎన్రో క్లాసన్, అంకిత్ వర్మ, కమింద్ మెండిస్, ప్యాట్ కామిన్స్, హర్షల్ పటేల్, మహమ్మద్ షమి, జీన్సన్ అన్సారీ, జయదత్ ఉమర్కట్తో కూడిన ప్లేయింగ్ 11 అయితే ఉండబోతుంది. ఉమర్కట్ వచ్చేసరికి ఇంపాక్ట్ ప్లేయర్ ఆడే అవకాశం అయితే కనిపిస్తుంది. ఓవరాల్‌గా ప్లేయింగ్ 11లో చూసుకుంటే ఎస్ఆర్‌హెచ్ అయితే చాలా అంటే చాలా మైనస్‌లో అయితే ఉండడం జరిగింది. ముఖ్యంగా బ్యాటింగ్ పొజిషన్‌లో చూసుకుంటే టాప్ ఆర్డర్ బ్యాట్స్‌మెన్, మిడిల్ ఆర్డర్ బ్యాట్స్‌మెన్ దారుణంగా అయితే విఫలం అవుతుంది. ఓవరాల్‌గా సన్ రైజర్స్ బ్యాటర్‌లో చూసుకుంటే ఎన్రో క్లాసన్ తప్ప మిగతా బ్యాటర్లు మాత్రం అయితే పూర్తి నిరాశపరుస్తున్నారని చెప్పుకోవచ్చు. ఎవ్వరు కూడా వాళ్ళ స్థాయి దగ్గర ప్రదర్శన అయితే కనబరచలేకపోతున్నారు. ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్, నితీష్ కుమార్ రెడ్డి, అంకిత్ వర్మ, కమింద్ మెండిస్, ప్యాట్ కమిన్స్ బ్యాటర్లు అయితే పూర్తిగా విఫలం అవుతున్నారని చెప్పుకోవచ్చు. అందుకే ఎస్ఆర్‌హెచ్ బ్యాటింగ్ పొజిషన్ వీళ్ళెవ్వరు రాణించకపోవడంతోనే వరుస ఓటములకి అయితే ప్రధాన కారణం అని కూడా చెప్పుకోవచ్చు. బ్యాటింగ్‌లో ఎంత పేలవమైన ప్రదర్శన ఉందో బౌలింగ్‌లో వచ్చేసరికి సేమ్ అదే రేంజ్‌లో అయితే ఉండడం జరిగింది. బౌలింగ్‌లో ఎంతగా ఆకట్టుకుంటా అనుకున్న మహమ్మద్ షమి మాత్రం అయితే అనుకున్నంత స్థాయిలో రాణించలేకపోతున్నారు. అతని తోడుగా ప్యాట్ కమిన్స్ కానీ, హర్షల్ పటేల్ కానీ, అనార్సీ కానీ, ఉమర్కట్ వంటి బౌలర్స్ అయితే పూర్తిగా నిరాశపరుస్తున్నారని చెప్పుకోవచ్చు. అటు బ్యాటింగ్‌లో కానీ, బౌలింగ్‌లో కానీ, ఫీల్డింగ్‌లో 3 విభాగాల్లో సన్ రైజర్స్ హైదరాబాద్ పూర్తి స్థాయిలో నిరాశపరుస్తుంది కాబట్టి వరుస ఓటములు అయితే నమోదు చేయడం జరుగుతుంది. అట్లీస్ట్ గుజరాత్ టైటాన్స్తో జరగబోయే మ్యాచ్లో 3 విభాగాలు సమిష్టిగా రాణిస్తేనే ప్లే ఆఫ్ ఆశలు అయితే ఉంటాయి. మ్యాచ్లో ఓడిపోతే మాత్రం అయితే ఇంటి ముఖం పట్టే అవకాశం 100% అయితే కన్ఫామ్గా అయితే ఉంటుంది. మరి మ్యాచ్లో గెలుస్తుందా ఓడిపోతుందా అయితే చూడాలి. ఓవరాల్‌గా 2 జట్లు కంపేర్ చేస్తే 2 జట్లలో చూసుకుంటే సన్ రైజర్స్ హైదరాబాద్ కంటే గుజరాత్ టైటాన్స్ అన్ని విభాగాల్లో చాలా అంటే చాలా స్ట్రాంగ్ అయితే ఉండడం జరిగింది. ఈ మ్యాచ్ వచ్చేసరికి అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియంలో ఈ మ్యాచ్ అయితే జరగబోతుంది. ఈ పిచ్ వచ్చేసరికి పిచ్ బ్యాటింగ్‌తో పాటు బౌలింగ్ కూడా సహకరించే అవకాశం అయితే కనిపిస్తుంది. పిచ్ పైన చూస్తే మాత్రం 170 నుంచి 190 వరకు అయితే స్కోర్ చేసే అవకాశం అయితే క్లియర్ కట్‌గా అయితే కనిపిస్తుంది. టాస్ గెలిచినట్టు మొదటగా అయితే బౌలింగ్ ఎంచుకునే అవకాశం ఉంది. సెకండ్ ఇన్నింగ్స్‌లో వచ్చేసరికి కొంచెం బ్యాటింగ్ అడ్వాంటేజే ఉంటుంది. బౌలింగ్‌కి వచ్చేసరికి అప్పుడు మంచు పడుతుంది కాబట్టి అనుకున్నంత స్థాయిలో ఎఫెక్ట్‌గా బౌలింగ్ వేయలేకపోతున్నారు. పిచ్ పైన చూసుకుంటే ఇది ఒక్కటే మైనస్ తప్ప మిగతాదైతే ఎటువంటి అయితే ఉండకపోవచ్చు. ఈ మ్యాచ్‌లో వచ్చేసరికి గుజరాత్ టైటాన్స్ పైన సన్ రైజర్స్ హైదరాబాద్ గెలుస్తుందనైతే నా ప్రిడిక్షన్ ప్రకారం అయితే చెప్తున్నాను. మీ ప్రిడిక్షన్ ప్రకారం ఏ జట్టు గెలుస్తుంది అయితే కామెంట్ రూపంలో అయితే తెలపండి. అంతవరకు మీకు ఈ వీడియో కానీ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం అయితే మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ మాత్రం అయితే క్లిక్ చేసి పెట్టుకోండి. ఫర్దర్గా మేము వీడియోలు అప్లోడ్ చేస్తే మీకు నోటిఫికేషన్ వస్తుంది. రారా మహాదేవ్ శంభో శంకర. థ్యాంక్ యూ.